తైవాన్ మీదకి చైనా యుద్ధ నౌకలు నిన్న వార్తలు హెడ్డింగ్లు ఏమైనా అయిందా? ఏమీ కాదు. చైనాకి దమ్ము లేదు, యుద్ధం చేసి తైవాన్ని లాక్కునే దమ్ము లేదు. కాకపోతే అప్పుడప్పుడు ధమ్కీలు ఇస్తుంటుంది. చైనాలో ఎప్పుడైతే ప్రజా సమస్యలు వస్తుంటాయో, వ్యవసాయ సమస్యలు, వరదల సమస్యలు, లేదంటే కనుక ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందో అప్పుడు ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించి ప్రజలందరినీ అటెన్షన్ డైవర్ట్ చేస్తుంది, జాతీయతాభావం వైపు తీసుకెళ్తుంది. ఆ టైంలో కడుపు మంట కూడా పక్కన పెట్టేసుకుని దేశం కోసం పాటుపడతారు. మళ్ళీ తాజాగా తైవాన్ చుట్టూ 90 యుద్ధ నౌకల్ని మోహరించింది. తైవాన్ జలాల్లో గతంలో అనేకసార్లు యుద్ధ నౌకలు పెట్టడం, విన్యాసాలు చేయడం, ఆ తర్వాత యుద్ధ విమానాలతో విన్యాసాలు చేయడం, ఆ పైన మళ్ళీ వెనక్కి పోవడం, ఇదంతా జరుగుతున్నది. ఇంకోవైపు తైవాన్ సైన్యం కూడా సిద్ధంగానే ఉంటుంది. ట్రంప్ అధికారంలోకి వచ్చేసేలోపు ఏమైనా చేయదలుచుకుంటే చెయ్యాలి, లేదు అంటే ట్రంప్ వచ్చిన తర్వాత అట్లాంటి దాన్ని ఎంకరేజ్ చేయడం, అది గతంలో కూడా చూసినటువంటి సత్యం. మరి చైనా ముందుకు వెళ్ళడానిక, వెనక్కి వెళ్ళడానిక, నాటకాలు ఆడడానిక, నిజమా చూడాల్సి ఉంది.